పిల్లలకి 8 months పట్టింది జాబ్ క్రాక్ చేయడానికి అన్నప్పుడు సో అక్కడ దాకా తీసుకురావడానికి ఎలాంటి స్ట్రగుల్ చూసారు అసలు మీరు? పిల్లల్ని మనం ప్రోత్సహించాలి కానీ వాళ్ళని నిరాశపరచకూడదు. నాకు ఇంటి దగ్గర ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని అప్పులేని సమస్యలు ఉన్నా సరే, అమ్మా నువ్వు టెక్నాలజీ బాగా నేర్చుకో, నీ దగ్గర టెక్నాలజీ టాలెంట్ ఉంటే జాబ్ నేను వెతుక్కుంటా వస్తుంది. జాబ్ నువ్వు వెతుక్కునే పరిస్థితి కాదమ్మా, జాబ్లో నీకు వస్తాయి, ఆఫర్లు వస్తాయి అని సపోర్ట్ ఇస్తుండేవాడిని. నిరాశపరచకూడదు కదా, మనం బాగా సపోర్ట్ ఇచ్చేవాడిని సార్. సో అప్పులు చేసినా సరే చదివించారు. మీకు ఉండేటువంటి ఒత్తిళ్ళు ఏవైతే ఉంటాయో ఏ రోజు కూడా పిల్లలకి చెప్పుకోరు, కానీ వాళ్ళు ఉన్న పిల్లలకి అది అర్థం అవ్వాలి. మా కుటుంబం ఉన్న ఆర్థిక పరిస్థితికి బీటెక్ చదవటమే గొప్ప, క్యాంపస్ సెలక్షన్ అయిద్దేమో చాలా ఆశ, సహజంగా ఏ పేరెంట్ పెట్టుకుంటారు. కొద్దిగా మిస్ అయినాయి. నెక్స్ట్ ఇలా కోచింగ్ ఇప్పేయాలంటే మా ఆర్థిక స్తోమత లేదు. అయినా సరే అయిన తర్వాత ఆగటానికి లేదు. పాప లైఫ్ బ్యూటిఫుల్గా ఉండాలంటే మనం ముందుకెళ్ళాల్సిందని చెప్పి కోచింగ్ జాయిన్ చేసాము. ఎంక్వైరీ చేస్తే కోడి జ్ఞానం బెస్ట్ అని తెలిసింది, జాయిన్ చేసాము. ఈ సొలారా కంపెనీ సెలెక్ట్ అయ్యమని చెప్పారు. నెక్స్ట్ డేనే ఇప్పుడు కూడా జాయిన్ అయ్యమని చెప్పి వాళ్ళు పెట్టారు సార్. ఎలా సార్ అంటే కోడి జ్ఞానం గురించి ఒక మాటలో చెప్పంటే ఏం చెప్తారు సార్? గురి తప్పని వస్తున్నాం సార్ కోడి జ్ఞానం. బా